మీకంటూ ఒక టైం ఖచ్చితంగా వస్తుంది. అది 2024 2029 అనేది. దానికోసం వెయిట్ చేసి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని బాగా తెలుసుకోండి. రాజ్యాధికారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టర్మ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి నవరత్నాలు పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన గెలవటం మాత్రం 100% తథ్యం తథ్యం తథ్యం. దీన్ని ఎవరూ మార్చలేరు. జై హింద్. శ్రీకృష్ణ గారు, 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దు, అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మొన్నటి వరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, తెలంగాణ నేతలు ఆంధ్ర కుక్కల్లారా, గో బ్యాక్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆంధ్ర కుక్కల్లారా అని ఎవరు అనలేదండి. మీరు అది చాలా చాలా సార్ కేసీఆర్ గారు మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఏం మాట్లాడారు క్లియర్ గా వినండి మీరు ఫస్ట్. సార్ నాయకులు ఆంధ్ర నాయకుల్ని తప్పుపట్టాడు తప్ప మీకు ఇక్కడ ఏం పని? ఆంధ్ర ప్రజలకు బిర్యానీ వండుకోవడం కూడా రాదు, పెంట తింటారు వాళ్ళు అని మాట్లాడిన ఇక్కడ ఆ రోజు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడలేదు? వాళ్ళకి కించపరి ఇంకోటి అన్నారు మీరు, ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలు బానిసల్లాగా బతకాలా? మీ వ్యాఖ్యలు బానిసల్లాగా బతకడం కాదు, బానిసల్లాగా కాదు, గౌరవం ఇచ్చుకుంటూ పుచ్చుకోవాలని చెప్తున్నాను. అహంకారం ఉండకూడదు కింద రాష్ట్రం వాడికి. అహంకారం అంటే వాళ్ళకి తలొగ్గి బతకాలన్నా? తలొగ్గి కాదు, తెలంగాణకి మోచేతి నీళ్లు తాగమని, లేకపోతే మోచేతి కింద నాళ్లు తాగమని ఆయన అనలేదు. మిమ్మల్ని తాగమని ఎవరూ చెప్పలేదు సార్. అడిగి సార్ రెస్పెక్టబుల్ గా ఉండాలి. రాష్ట్రాన్ని నిప్పులు కొరువు చేయొద్దు. అసలు మీకు ఇచ్చిన ఇల్లు మీరు బాగు చేసుకోండి. ఉందో మీకు రాష్ట్రం డివైడ్ చేసి ఇచ్చారు ఏంటి? అది కరగండి, ఆ బాత్రూమ్ కరగండి, ఆ బాత్రూమ్ క్లీన్ చేయండి. ముందు ప్లీజ్ క్లీన్ దట్ యువర్ బాత్రూమ్, యువర్ బెడ్రూమ్. ఏమీ చెప్పట్లేదు అట్లా సార్. మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. మీరు మళ్ళీ చెప్తున్నాను, పై రాష్ట్రాలకి కింద రాష్ట్రాలు సంవయనం పాటించి రెస్పెక్టబుల్ నేచర్ లో ఉండాలి తప్ప ఏంటంటే తుమ్మగానే దగ్గగానే ఎంట్రుకులు రాగానే ఊరికే మాట్లాడతాం కాదు. ఇవి రాష్ట్రాల మధ్య రేపు చిచ్చు కాకూడదు అన్న విషయం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి నాయకులు అని చెప్తున్నాను. తప్పదే. ఎవరన్నీ మాట్లాడదని ఏమండి? ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు. ఆంధ్ర నాయకులు తిట్టాడు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు ప్రాబ్లం? నేను ఫేస్ చేయలేదు, నా కుటుంబం ఫేస్ చేయలేదు, ఇక్కడున్న హోటల్స్ ఫేస్ చేయలేదు, రియల్ ఎస్టేట్ పీపుల్ ఫేస్ చేయలేదు, సినిమా వాళ్ళు ఫేస్ చేయలేదు, ఇళ్ల మీద దాడులు జరగలేదు, మా పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నాము. మాకు ఇప్పుడు ఆ ఉద్యమం ఏదో అయిపోయింది, వచ్చిన రాష్ట్రంలో సుఖంగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తాలింపేస్తారు ఊరికి? ఎక్కడ ఉండే చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాడు, రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి ప్రసాద్ని బెదిరించారు, ఆయన 2 ఎకరాల పొలంలోంచి రోడ్లు వేశారు అని, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరమని బెదిరించారు, ఆయన చేరలేదు, దానికి ఆయన స్థలాలు లాక్కున్నారని క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఆన్ రికార్డు చెప్పాడు. మీకు ఆ రేపల్లె నియోజకవర్గం తెలుసో తెలియదు కానీ ఆ ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రుడు అండి. ఆ ప్రసాద్ చాలా నాకు మిత్రుడు. అక్కడ నిలబడ్డ మోపిదేవి వెంకటరమణారావు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మోపిదేవి రమణారావు బెస్త కులస్తుడు. అతను నా క్లాస్మేటు. మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. చెప్పేదేనండి సార్, మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. మోపిదేవి వెంకటరమణారావు మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండు, నా క్లాస్మేటు. ఇద్దరం కలిసి గురుకుల్లో చదువుకున్నాము. ఏంటి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళొద్దు. ఆ ప్రసాద్ గారు కూడా మాకు మంచి ఫ్రెండు. ప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి మాటలు మాట్లాడి ఉండడు. ఏంటి అట్లాంటి మాటలు మాట్లాడితే ఏంటి సభలో నేను ఉందో చెప్తా, అర్థమైందా? సభ కాదు. ప్రసాద్ గారు మాకు చాలా మంచి ఫ్రెండు. ప్రసాద్ గారికి ఇవాళ ఇక్కడ కాదు ఎన్నో సంవత్సరాలుగా ల్యాండ్స్ ఉన్నాయనికి. ఆయన మాకు మంచి మిత్రుడు. ఎట్లాంటిది కూడా నిన్నగా కూడా ఆయన ల్యాండ్ మీదకి వెళ్తుంటే కూడా అట్లాంటి వాసనే లేదు. ఈ వాసనలు, ఈ స్మెల్స్, ఈ కుళ్ళిపోయిన వాతావరణం అంతా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. ఓకే, ఇంకేమైనా పాయింట్? సార్ ఆయన నాకు పరిచయమే లేదు. ఆయన ఒకవేళ అడిగాడు అనుకోండి, ఏంటి జగన్ సీఎం అవుతారు అని కంటాపదంగా ప్రజల్లో ఉన్న ఒపీనియన్ చెప్తాను సార్. నేను కాపు కులస్తులు అందరితో నేను మాట్లాడి అందరినీ స్పీకర్ ఆన్ చేసి నేను చాలా పెద్దలతో విన్నాను.
అంత ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఏది చేసినా ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకోండి తప్ప ఎవరి మేనిఫెస్టో వాళ్ళు చదవండి. అంతేగాని విద్వేషాలు తెచ్చుకుంటే టైం కాదు ఇది. దీన్ని ఎందుకు ఎన్కాష్ చేస్తారు మీరు? దీన్ని ఎందుకు మాట్లాడతారు? అక్కడ వచ్చి ఇచ్చేస్తారు. మాకున్నాయి ల్యాండ్స్, మాకు రాలేదే ఫోన్ కాల్స్, మాకు లేవే థ్రెట్టింగ్స్, మాకు లేవే. హ్యాపీగా ఉన్నామే, బ్రహ్మాండంగా ఉన్నాం. పొద్దున్నే యోగా చేసుకుంటాం, వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్తాం. ఎవడో వచ్చి కత్తిపెట్టి పడవలేదు, గిల్లలేదు, మా ప్రాపర్టీ మీదకి రాలేదు. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, డోంట్ ఫాలో. ఇక్కడ అట్లాంటి ఒకవేళ జరిగిందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెటిలర్స్ అందరికీ నేను అవైలబిలిటీలో ఉంటాను. నా నెంబర్ నేను నిలబడతాను వాళ్ళ తరపున. అట్లాంటి అసలు జరగవు, 100% జరగవు. జరగడానికి ఛాన్సే లేదు ఇక్కడ. ఇంకోటి, మీరు కాపులకి ఈ రంగా కుటుంబం ఇలాంటి వాళ్ళని చూసుకోమని అంటున్నారు. ఇప్పుడు ఆ రంగా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఏమండి రంగా కుటుంబం రంగా కాపులకి అంటే ఏమండి రంగా గారు పార్టీలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. రంగా గారంటే రంగా గారి కుటుంబం ఒక్కటే కాదు. మై డియర్ బ్రదర్,